శ్రీమాత్రే నమః. ఆణిముత్యం. ఆహారం. ఎలాంటి ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం? ఏ ఆహారం వలన మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, పోషక పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన శరీరానికి ఎలా లభిస్తాయి అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా? అశ్రద్ధ చెయ్యకండి. ఆహారం గురించి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి, ఎంతో శ్రమపడి చక్కని కూరలు చేసుకొని తింటాం, కానీ వాటిల్లో పోషకాలన్నీ లభిస్తున్నాయా? ఏ ఆహారం తీసుకున్నా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకలు, పచ్చి కూరలు, పండ్లు, ఇలాంటి ఆహారాన్ని కూడా మనం తినే ఆహారంలో ప్రతిరోజు తీసుకోవాలి. రోజు మొలక కట్టిన ఆహారాన్ని ఎంత మాత్రం తినవచ్చు? మీకు సందేహం కలుగుతుంది. వీటిని తినటానికి కొలత అంటూ ఏమీ అక్కర్లేదు. ఎవరు ఎన్ని తినగలిగితే అని తినవచ్చు. ఎవరు ఎక్కువ తినటం మంచిదా కాదా అని కొంతమంది ఆలోచిస్తారు. కొత్తగా ప్రారంభించేవారు క్రమేపీ కొంచెం తింటూ తర్వాత పెంచుకోవటం. ఆహారంలో మొలకల్ని ఎక్కువ తినటం మంచిది. మీకు ఎంతవరకు తినాలనిపిస్తే అంతవరకు తినండి. కొత్తలో గ్యాస్ అనిపించడం సహజం. క్రమేపీ అవే సర్దుకుపోతాయి. అనేక రకాలైన పోషక విలువలు కలిగి శక్తిని పెంపొందించే చవకైన ఆహారం మొలకలు. ఉదయం తినటానికి కుదరని వారు మధ్యాహ్న సమయంలో బాగా ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. తిన్న వెంటనే 2-3 గంటలు పొట్టకు విశ్రాంతినివ్వాలి. ఇందులో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు పెంపొందించటం వలన మధ్యాహ్నం పూట తినినప్పటికీ అపకారం అనేది ఉండదు. పెసలు, శనగలతో పచ్చి కొబ్బరిని నంచుకుంటూ తింటే అవి చాలా బాగా రుచిగా ఉంటాయి. కొబ్బరి కావలసినంత వాడుకోవచ్చు. ఇవన్నీ శరీరానికి మంచి ప్రాణశక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు. అరగవని, గ్యాస్ అని అశ్రద్ధ చెయ్యకండి. మొలకలు చేసే మేలు మరువకండి. ఇన్ని ప్రయోజనాలు కలిగిన మొలకల ఆహారాన్ని తినటానికి సమయం పడుతుంది. మొలకలు కట్టుకోవటం పెద్ద పని అని బద్ధకించే వారికి ఈ ప్రయోజనం మరొక రూపంలో శరీరానికి అందదు. మనిషికి పరిపూర్ణమైన ఆహారం అయిన వీటిని ప్రతినిత్యం తీసుకోవటం ఒక అలవాటుగా చేసుకోవాలి. దేహంలో వీటి ద్వారా ప్రాణశక్తి నిల్వలు బాగా పెరుగుతాయి. పక్షులకు పండ్లు ఎంత ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తాయో మనుషులకు మొలకెత్తిన గింజలు అలా నూతనమైన శక్తిని అందివ్వగలవు. శక్తి లేని మనిషి ఇటు కుటుంబానికి, అటు సమాజానికి సరికాడు. సూక్ష్మమైన గింజల్లో పెంపొందే శక్తిని స్థూలమైన దేహానికి నిత్యం అందిస్తూ శక్తివంతులుగా జీవించాలి. మొలకెత్తిన ఆహారాన్ని మానకుండా తింటే మనలో తరగని శక్తులను పెంపొందించుకోగలుగుతాం. చాలామంది ఈ రోజుల్లో మొలకలను తింటున్నారు. శరీర ఆరోగ్యానికి తప్పనిసరిగా మొలకలు, ఆకుకూరలు, పండ్లు ఇవి చాలా ముఖ్యం. ఇవి శరీర కాంతిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ టానిక్లు తాగే బదులు ఈ ఆహార పదార్థాలను మీరు తినే ఆహారంలో చేర్చుకోండి. ప్రతిరోజు ఏమి కూర రుచిగా వండుకొని తిందామా అని ఆలోచించే మనిషి ఈరోజు నేను ఏమి తిన్నాను, పచ్చి కూరలు, మొలకలు తీసుకున్నానా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఆదరించండి ఆణిముత్యాలను. ఈ వీడియో నచ్చితే
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆరోగ్యంగా జీవించేందుకు మొలకలు